సితారా సితారా సితారకు స్వాగతం. ఈ వీడియోలో మనం గీతా గోవిందం సీరియల్లో ముక్కోటమ్మ పాత్రలో నటిస్తున్న విచిత్ర గారి గురించి, ఆవిడ రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. విచిత్ర పూర్తి పేరు విచిత్ర విలియమ్స్. 1973వ సంవత్సరంలో డిసెంబర్ 23వ తేదీన తమిళనాడులోని చెన్నైలో విచిత్ర జన్మించారు. విచిత్ర తండ్రి పేరు విలియమ్స్, ఈయన కూడా ఒక నటుడే. విచిత్ర తల్లి పేరు మేరీ విలియమ్స్. విచిత్రకు 2 సిస్టర్స్ అలాగే ఒక బ్రదర్ ఉన్నారు. విచిత్ర ఏవిఎం మెట్రికులేషన్ స్కూల్లో చదివారు. తరువాత బిఏ సైకాలజీని పూర్తి చేశారు విచిత్ర. ఇక 1991వ సంవత్సరంలో 17 ఏళ్ల వయసులోనే విచిత్ర పోర్కొడి అనే తమిళ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో రంగప్రవేశం చేశారు. కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. విచిత్ర నటించిన చిత్రాల్లో విడుదలైన మొదటి చిత్రం అవల్ ఒరు మీన్సారం, చిన్న తాయి, తలైవాసల్, తేవర్ మగన్ ఇలా పలు తమిళ చిత్రాల్లో నటించారు విచిత్ర. తలైవాసల్ అనే చిత్రం విచిత్రకు తమిళనాట మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మలయాళ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చారు విచిత్ర. ఆ తదుపరి కమల్ హాసన్, విజయకాంత్, అజిత్, రజనీకాంత్, సత్యరాజ్, కార్తిక్ ఇలా ఎందరో ప్రముఖ తమిళ నటులతో కలిసి విచిత్ర నటించారు. ఎక్కువ శాతం విచిత్ర విలన్ రోల్స్ లోనే నటించారు. విచిత్ర తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అతి తక్కువ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా విచిత్ర 90sలో ఐటమ్ సాంగ్స్లో ఎక్కువగా నటించారని చెప్పుకోవాలి. ఆ తరువాత బుల్లితెరపై విచిత్ర రంగప్రవేశం చేశారు. మామి చిన్న మామి అనే తమిళ సీరియల్లో నటించారు. ఇంకా ఏవిఎం వాళ్ళు నిర్మించిన వాల్కై అనే సీరియల్లో భానుప్రియతో కలిసి నటించారు విచిత్ర. ఇదే సీరియల్ తెలుగు భాషలో డబ్బింగ్ అయ్యి జీవితం పేరుతో జెమినీ టీవీలో ప్రసారం అయింది. ఆ తర్వాత కోకిలా ఎంగే పోగిరాల్ సీరియల్లో ఈశ్వరీరావుతో కలిసి నటించారు. ఈ సీరియల్ తెలుగులో కోకిల అనే పేరుతో ప్రసారమైంది. ఆ తదుపరి షాజీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు విచిత్ర. పెళ్ళయ్యాక మూవీస్కి పూర్తిగా దూరమైపోయారు విచిత్ర. షాజీ, విచిత్ర దంపతులకు 3 కుమారులు ఉన్నారు. పెళ్ళయ్యాక తన సొంత రెస్టారెంట్ బిజినెస్ను చేశారు విచిత్ర. 2011వ సంవత్సరంలో ఓ రాబరీ ఇన్సిడెంట్లో విచిత్ర తండ్రి విలియమ్స్ను మర్డర్ చేశారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ సన్ టీవీలో రాసాతి అనే సీరియల్ ద్వారా బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఆ తదుపరి రాజు టీవీలో ఆనంది అనే సీరియల్లో కూడా నటించారు. తర్వాత మలయాళ భాషలో మాళవిల్ మనోరమ ఛానల్లో కళ్యాణి అనే సీరియల్లో నటించారు. ఆ తర్వాత ఈటీవీలో గీతా గోవిందం అనే సీరియల్లో ముక్కోటమ్మ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నారు. గీతా గోవిందం సీరియల్లో గోవిందకు తల్లిగా ముక్కోటమ్మ పాత్రలో వెరైటీ స్టైల్లో డైలాగ్ డెలివరీ ఇస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని ఇస్తున్నారు విచిత్ర. విచిత్ర తనదైన శైలిలో విలనిజాన్ని ఎంతో అద్భుతంగా పండిస్తారు. నటి విచిత్ర పట్ల, ఆమె నటన పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నటి విచిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మళ్ళీ మరో స్టార్ కి సంబంధించిన రియల్ లైఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.